ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? నోక్సాంగ్ కళ్ళ ముందే తన బిడ్డలు భార్య చనిపోయారు. తన ప్రాణాలు సైతం ఇవ్వడానికి వెనుతిరగలేదు. గ్రామ పెద్ద చెప్పినట్లు భయపడి యేసుప్రభువును విడిచిపెట్టలేదు. ఎందుకంటే నోక్సాంగ్కి తెలుసు, ఈ లోకంలో జీవితం తాత్కాలికం, శాశ్వతమైన జీవితం యేసుప్రభువుతో అని. ఈ లోకంలో చనిపోయినప్పటికీ పరలోకంలో యేసుప్రభువుతో తరతరాలు యుగయుగాలు జీవిస్తూ ఉంటానని. అవునండి, అల్పకాలం ఉండే నిలకడలేని నీటి బుడగ లాంటి జీవితం మనది. ఈ లోకంలో మరుక్షణం కూడా మనది కాదు. మనం జీవిస్తున్న ప్రతి క్షణం కూడా దేవుడు మనకిస్తున్న వరం. అసలు ఒకసారి మనిషి చనిపోయాక మళ్ళా తిరిగి బ్రతుకుతాడా? అది ఎలా సాధ్యం అంటే దేవునికి సమస్తము సాధ్యమే. అవును, మీకు తెలుసా, యేసుప్రభు వారు సమస్త మానవాళి పాపాల పరిహారం కోసం శిలువపై తన ప్రాణాన్ని బలిగా అర్పించారు. మనిషి పాపాల ఫలితమే మరణం. కానీ యేసుప్రభువు ఏ పాపము చేయని పావనమూర్తి. కాబట్టి మరణం ఆయన్ని బంధించి ఉంచలేకపోయింది. ఆయన మరణాన్ని ఓడించారు. విజయంతో 3వ రోజు సజీవంగా తిరిగి లేచారు. అనేక మందికి తనను తాను కనపరుచుకున్నారు. క్రీస్తు ఏ విధంగా మరణాన్ని గెలిచి తిరిగి లేచారో ఆ విధంగానే ఆయన యందు నమ్మకం విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకంలో చనిపోయిన ఒకరోజు, అంటే మనందరినీ ప్రభువు తనతో పాటు తీసుకెళ్లే రోజు, ఆయనతో పాటు ఆయనలాగా తిరిగి లేపుతారు. నోక్సాంగ్ ఈ జీవితకాలం మటుకే క్రీస్తునందు విశ్వాసం ఉంచలేదు. తనను మరణం నుండి రక్షించి నిత్య జీవం, అంటే నిత్యం దేవునితో పాటు ఆయన లోకంలో నివసింపచేసే పునరుద్ధానుడైన యేసుక్రీస్తు పైన నమ్మకంతో తన ప్రాణాలను నిస్సందేహంగా వదిలిపెట్టాడు. మరి మీరు, నేను, మనమందరం కూడా నోక్సాంగ్ కుటుంబంలాగే ఈ జీవితకాలం మట్టికి యేసుప్రభు వారిని నమ్ముకునేవారిగా కాక పునరుద్ధానుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుదాం. ఆయన ఇచ్చే నిత్య జీవం పొందుకుందాం. దేవుడట్టి భాగ్యమును మనందరికీ ప్రసాదించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.